ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. నేను ప్రస్తుతం డాక్టర్ చాగంటి సూర్యనారాయణమూర్తి గారు రచించిన డాక్టర్ కథ అన్న పుస్తకాన్ని చదివి వినిపిస్తున్నాను కదండి. ఈ పుస్తకంలో వైద్యుడిగా ఆయన అనుభవాలను ఏకరువు పెట్టారండి. ఇప్పుడు కథనాన్ని కొనసాగిస్తాను. మా తాలూకాలో ఒక మోతుబరి గ్రామకరణం గారి కూతురు జ్వరంతో బాధపడుతున్నదని నా కొరకు వచ్చి వారి గ్రామం రమ్మన్నారు. ఆ ఊరు వెళ్ళవలెనంటే 10 మైళ్ళు జట్కా మీద పోయి 1 మైలు కాలిదారిన పోవాలి. మేము ఊరు చేరుకునేసరికి ఆ రోగికి అంతవరకు వైద్యం చేస్తున్న ఆయుర్వేద వైద్యుడు మాకెదురొచ్చి ఆయుర్వేద పరిభాషలో రోగ చరిత్ర, చేసిన చికిత్స, ఇచ్చిన ఇంజెక్షన్లు ఏకరువు పెట్టాడు. ఇంజెక్షన్ ఇచ్చాడనగానే కొంత ఆంగ్లేయ వైద్యంలో ప్రవేశం ఉన్నదేమో అని సందేహించాను నేను. కానీ తాను ఆయుర్వేద ఔషధములు ఇంజక్షనుగా ఇచ్చుటను కనిపెట్టితినని, ఈ రోగికి ఒక ఆయుర్వేద ఔషధము సన్నిపాత భైరవి ఇంజక్షనుగా 2 సార్లు ఇచ్చినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని చెప్పడంతో ఆ శంక పోయి భయం కలిగింది. తన చికిత్సా విధానం సమర్థించుటకు మధ్య మధ్య చరకం నుంచి, సుశ్రుతం నుంచి ప్రమాణ శ్లోక పఠనంతో కరణంగారింటికి చేరాం. వైద్య పరిభాషలో అతని వాగ్ధోరణి, ఇతరులకు నమ్మిక కలిగించుటలో అతని పాండిత్య ప్రకర్ష, ప్రతిభ చూస్తే వీటి ముందర నలుగురికి తెలియని నా ఆంగ్ల పరిభాష ఏం పనికొస్తుంది అనిపించింది. ప్రతి గ్రామస్తుడు సన్నిపాత జ్వరం అంటే అర్థం చేసుకోగలడు, కానీ ఎంటెరిక్ ఫీవర్ అంటే ఏం అర్థమవుతుంది? రోగేమో 25 ఏళ్ల స్త్రీ 3 వారాల నుంచి టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూ చాలా ప్రమాద స్థితిలో ఉన్నది. కాళ్ళు చేతులు శీతలము కమ్మి స్మృతి లేక పడి ఉన్నది. ఇప్పటి కార్టిసోన్ వంటి గొప్ప మందులు అప్పుడు లేవు. గ్లూకోజ్ వంటి ఇంజెక్షన్లు ఇవ్వాలంటే నరం కోసి ఇవ్వాల్సి వచ్చేది. అట్టి పరిస్థితిలో నాకు తోచిన వైద్యం రోగి అటో ఇటో తేలే వరకు క్యాంఫరు, ఈథరు మొదలైన ఇంజెక్షన్లు ఇచ్చుకుంటూ పోవడమే. ఈ ఇంజెక్షన్లకి ఇప్పుడు చాలా వరకు వైద్య ప్రయోజనం లేదు. మ్యూజియంలో పురాతన వైద్య సామాగ్రి కింద ప్రదర్శించడానికి తప్ప. కరణం గారిని పక్కకు పిలిచి, చాలా ప్రమాద స్థితి అండి, ఏమీ నమ్మకం చెప్పలేము, అయినప్పటికీ నన్ను చెయ్యమంటారా? చేస్తాను, కానీ ఆ ధన్వంతరి గారితో కూడా వైద్యం చెయ్యమంటే మాత్రం నేను చెయ్యలేను అని చెప్పాను. అదృష్టం వల్ల రోగి జీవిస్తే వచ్చే మంచి పేరుతో పాటు ఆయన ఇచ్చే ఆయుర్వేద ఇంజెక్షన్లు వ్రణాలై ఏ ధనుర్వాతంలోనికో దింపితే వచ్చే చెడు కీర్తికి కూడా ఆయనతో పాటు నేను కూడా భాగస్వామిని కావాల్సిందేగా. ఆయనతో కూడా వైద్యం చేస్తే ఇంతే జరుగుతుంది. అదీకాక ఇది వరకు ఆయన చేసిన ఇంజెక్షన్లు వ్రణాలు కావచ్చునని కూడా హెచ్చరించాను. కరణం గారు నేను చెప్పిన దానికి సమ్మతించి వైద్యం మొదలు పెట్టమన్నాడు. నేను మొదటి ఇంజెక్షన్ ఇస్తుంటే చుట్టుపట్ల 6 డజను గ్రామాల కరణాలు రెప్ప వేయకుండా చూస్తున్నారు. ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడే రోగి గుటుక్కు మనలేదు కాబట్టి కొంత ధైర్యం చిక్కింది. ఒక జాముసేపు అక్కడే ఉండి తర్వాత జాముకు ఒక ఇంజెక్షన్ చొప్పున చావో బ్రతుకో తేలే వరకు ఇమ్మని కాంపౌండర్ని అక్కడ ఉంచి నేను ఇంటికి బయలుదేరాను. రోడ్డు మీద ఉన్న జట్కా వరకు 2 మైళ్ళు ఊరంతా నా కూడా వచ్చి సాగనంపారు. మర్నాడు పొద్దుట కాంపౌండర్ తిరిగి రాలేదు కాబట్టి కొంత శుభసూచకం అనిపించింది. కొంచెం సేపటికి మనిషి గుండా నా కాంపౌండరు రోగి అదే విధంగా ఉన్నది, నాడి కనపడదు, స్మృతి లేదు, మలమూత్రములు బట్టల్లోనే అవుతున్నవి, దయచేసి ఈ మనిషితో రావలసింది అని చిట్టి రాసి పంపాడు. మరలా బయలుదేరాను. ఊరిలోకి వెళ్ళే కాలిబాటకు ఇరుపక్కల కొంచెం దూరంలో ఊరి శ్మశానాలు ఉండేవి కనుక నడిచి ఊళ్ళోకి పోయేటప్పుడు కరణంగారి తాలూకు మనుష్యులు ఎవరైనా కొంపదీసి శ్మశానానికి రావాల్సిన అగత్యం కలిగిందేమో అని పరకాయించి మరీ వెళ్ళాను. వైద్యుడు తీరా ఇంటికి వెళ్ళేసరికి రోగి చనిపోవడం జరిగి శవాన్ని కూడా తీసుకుని పోతే కొంత చిన్నతనంగా ఉంటుంది కదా. ఇంటికి వెళ్ళి పరీక్షిస్తే రోగి వెనుకటి స్థితిలోనే ఉన్నది. ఒక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తప్ప జీవ సంజ్ఞలు ఏవీ లేవు. అలాగే వైద్యం జరిపాం.
ఈ స్థితిలో 2-3 రోజులు ఉండిన తరువాత మెల్లగా రోగికి స్మృతి వచ్చింది. నాడి కూడా కొంచెం పుంజుకొన్నది. 15 రోజులలో మెల్లమెల్లగా రోగికి స్వస్థత చిక్కింది. సన్నిపాత భైరవి ఇంజెక్షన్లు కురుపు కావటం వల్ల దానికి ఆపరేషన్ మాత్రం చేయవలసి వచ్చింది. ఈ కేసుతో ఆ చుట్టుపక్క గ్రామాదుల్లో కరణాలు, మునసబులు యముడితో పోట్లాడి ప్రాణాన్ని తిరగదోడాడండి ఈ డాక్టరు అని నన్ను అంటూ ఉంటే ఆ తప్పు నాదా? ప్రాక్టీస్ బాగా జోరుగా సాగే మొదటి రోజుల్లో ఎంతటి వాడికైనా కొంచెం తల తిరుగుతుంది. కుదిరిన ప్రతిరోగం తన ప్రజ్ఞ వల్లనే అనుకుంటాడు. కానీ ప్రకృతి తన వృత్తిలో ఎంత సహకరిస్తున్నదో డాక్టర్ ఆలోచించడు. నిత్యము శరపరంపరగా రోగులను క్యూలో పెట్టి పరీక్షించే డాక్టర్కి రోగి క్షేమం కానీ ఆఖరుకు తన క్షేమం కానీ చూచుకొనుటకు అవకాశం ఎక్కువ ఉండదు. నా ఆసుపత్రిలో ముందు వచ్చిన రోగులు ముందు, వెనక వచ్చిన రోగులు వెనుక వరుసగా నన్ను చూచుటకు రావలెనని కాంపౌండర్కు ఉత్తర్వు ఉండేది. ఒక రోజున దూరపు గ్రామం నుంచి చినిగిన గుడ్డలు కట్టుకుని ఒక రోగి తనకు మలమూత్రములు ఆగవు కాబట్టి అందరికంటే ముందు తనను పరీక్ష చేయటం అవసరమని అర్జెంటని కాంపౌండర్కు చెప్పాడు. అంత అవసరమైతే బయటకు పోయి రమ్మని, ప్రత్యేకంగా అందరికంటే ముందు పరీక్షించవలసినంత అర్జెంటు కేసు కాదని చెప్పాను. కొంచెం సేపట్లో నా గది బయట సందడి వినపడింది. ఏమిటా అని చూస్తుంది కదా, ఆ రోగి రోగులందరి మధ్య మలమూత్రాలతో గది పాడు చేశాడు. నేను నిన్నందరికంటే ముందు చూడలేనని కక్ష కొద్దీ ఈ పని చేశావు, పో అవతలికి అని అతన్ని బయటకు తరిమేశాను. మర్నాడు నాకంటే కొన్ని ఏళ్ల ముందు నుంచి వైద్యుడిగా ఉన్న ఒక స్నేహితుడు ఈ ఉత్తరం పంపాడు. వైద్యం కోసం నీ దగ్గరకు వచ్చిన తక్కెటపల్లి రాజా గారు వైద్యం చెయ్యమని నా దగ్గరకు వచ్చారు. నీవు తిట్టి పరీక్ష కూడా చేయకుండా బయటికి పంపించేశావని కూడా చెప్పారు. ఆయనకు ప్రోస్టేట్ గ్లాండు అంటే మూత్రకోశం ఆనుకుని ఉండే గ్రంథి బాగా పెద్దదయింది కాబట్టి మలమూత్రములు ఆపుకోలేడు. సరికదా, పైకి అలా కనపడతాడు కానీ చాలా ధనికుడు కూడా. ఇతడు నీ రోగి కాబట్టి నీవే వైద్యం చెయ్యి. ఇది ఎంతో ఆదరాభిమానములతో వ్రాసినప్పటికీ దురభిమానం వల్ల నేను తప్పు చేశానని ఒప్పుకోలేక ఆ రోగి ఒట్టి పొగరుబోతు, దయచేసి మీరే వైద్యం చెయ్యండి అని జవాబు వ్రాసి పంపించాను. దాంతో ఒక మంచి జమీందారీ కుటుంబ వైద్యం నా చెయ్యి జారిపోయింది. నా తల పొగరు కూడా కొంచెం తగ్గింది. ఆ దినాల్లో బహుశా ఇప్పుడు కూడా వైద్యుడి ముందర, వకీలు ముందర బీదరికం కనపరచడం, లేకపోతే పీల్చి పిప్పి చేస్తారని గ్రామస్తులకు పరిపాటి. ఏ వ్యవహారమైనా అనుభవిస్తేనే తప్ప ఏం తెలుస్తుంది? ఇక్కడితో ఈ కథనాన్ని ఆపేస్తానండి. తిరిగి తరువాయి భాగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు గనక డాక్టర్ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. ఉంటానండి. నమస్కారం.